కోల్కతాకు చెందిన అర్జెంటీనా ఫుట్బాల్ ఫ్యాన్స్ క్లబ్ పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫిర్యాదు చేశారు. ఆ క్లబ్ ఓనర్ ఉత్తమ్ సహా తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు మాజీ క్రికెటర్ ఆరోపించారు. కోల్కతా పోలీస్ శాఖకు చెందిన సైబర్ సెల్ కు గంగూలీ తన ఫిర్యాదును ఈమెయిల్ చేశారు. ఫ్యాన్ క్లబ్ ఓనర్ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు తన పేరు ప్రఖ్యాతలను దెబ్బతీశాయని, తనకు మానసిక శాంతిని లేకుండా చేసినట్లు ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే గంగూలీపై ఫ్యాన్ క్లబ్ హెడ్ ఆరోపణలు చేసినట్లు పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు. పరువు నష్టం కింద గంగూలీ 50 కోట్ల దావా దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ జర్నలిస్ట్ తో మాట్లాడుతున్న సమయంలో గంగూలీపై ఫ్యాన్ క్లబ్ ఓనర్ ఉత్తమ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన తన పేరు ప్రఖ్యాతలను దెబ్బతీసే రీతిలో ఫ్యాన్ క్లబ్ అధినేత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈవెంట్ ఆర్గనైజర్ శత్రు దత్తా గురించి చెప్తూ అతను గంగూలీకి చెంచాగిరి చేస్తాడని ఉత్తమ్ అన్నారు. సౌరవ్ గంగూలీ అలాగే అన్నారని, అతని చీటింగ్ గురించి అందరికీ తెలుసు అన్నారు. ఉదయం బీజేపీతో, సాయంత్రం మమతా బెనర్జీతో ఉంటాడని, డబ్బులు ఎక్కడ ఉంటే గంగూలీ అక్కడికి పరిగెడతాడని అన్నారు. బెంగాల్ క్రికెట్ ను గంగూలీ నాశనం చేశాడని, ఇక భారత్ జట్టులో బెంగాలీ క్రికెటర్లు ఉండరని, అతను అలా చేశాడని ఉత్తమ్ ఆరోపించారు. దీన్ని గంగూలీ ఖండించారు. ఫ్యాన్ క్లబ్ వ్యవస్థాపకుడిపై సుమారు 50 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసే ఆలోచనలో గంగూలీ ఉన్నట్లు తెలుస్తోంది. ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రాక సమయంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో హైదరాబాద్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు మెస్సీ. ఫ్యాన్స్ కు హాయ్ చెప్తూ అందరినీ సంతోషపెట్టాడు. దీంతో గ్రౌండ్ లో చాలా సేపు గడిపిన మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడాడు. కోల్కతాలో ఫెయిల్ అయిన హైదరాబాద్ లో మాత్రం ఫుల్ సక్సెస్ అయింది ఈ టూర్. ఆ తర్వాత ముంబైలో కూడా సందడి చేశాడు మెస్సీ.